బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచిద్దాం. రీసెంట్‌గా జరిగినటువంటి అంతర్యుద్ధంలో ఎవరైతే మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను గద్దె దింపడానికి ఆ దేశంలో ఇస్లాం రాడికల్ మనస్తత్వం గల రాజకీయ నాయకులు విద్యార్థులను ముందలేసి ఒక నకిలీ ఉద్యమాన్ని సృష్టించారు. ఆ ఉద్యమం కాస్త అక్కడి మైనారిటీలైనటువంటి హిందువుల మీదకి మళ్ళింది. హిందూ మహిళలను రేప్ చేశారు. హిందువుల యొక్క ఆస్తులను ధ్వంసం చేశారు. హిందువులను మర్డర్లు చేశారు. తర్వాత తర్వాత యూనస్ ఖాన్ అనే ఒక ఇస్లాం రాడికల్ మనస్తత్వం గల ప్రభుత్వ అధినేత అయి కూర్చున్నాడు. మరి ఇది గమనించినటువంటి ఇస్కాన్ అధినేత చిన్మయానంద స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా పోగు చేసి ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేశారు. ఆయన ఆ ప్రభుత్వానికి పెట్టిన డిమాండ్స్ ఏంటంటే ఎవరైతే హిందూ మహిళలను రేప్ చేశారో, ఎవరైతే హిందూ ఆస్తులను ధ్వంసం చేశారో, ఎవరైతే హిందూ యువకులను మర్డర్ చేశారో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి జైల్లో వేసి హిందువులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇస్లాం రాడికల్ మనస్తత్వం గలవారు కాబట్టి ఇది వారికి నచ్చలేదు. వెంటనే ఇస్కాన్ స్వామీజీని అరెస్ట్ చేసి లోపలేశారు. బెయిల్ రాకుండా చేశారు. ఒకవేళ భారతదేశంలో మైనార్టీల కనుక ఇట్లాగే జరిగితే ఇక్కడ రాజకీయ నాయకుడు తన ఇంట్లోనే జరిగినట్టు భావిస్తారు. మరి హిందువే కదా, బంగ్లాదేశ్ అయినా, పాకిస్తాన్ అయినా, భారతదేశం అయినా, మరి కొన్ని రాజకీయ పార్టీలకే ఈ బాధ్యతన? రేపు భారతదేశంలో హిందువులు మైనార్టీలు అయితే మరి వారి పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? ఓ హిందువా మేలుకో, లేకపోతే నీ బ్రతుకు అగమ్య గోచరమే.